మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలుండొచ్చని అభిప్రాయపడ్డారు ప్రొఫెసర్ హరగోపాల్. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు కోరుతోంది కానీ ఆయుధాలు వదలడానికి సిద్ధంగా లేదన్నారు. కేంద్ర బలగాల ముప్పేట దాడితో మావోయిస్టులకు చర్చించుకునే అవకాశమే రావట్లేదన్నారు. కేంద్ర కమిటీకి కూర్చుని మాట్లాడుకునే అవకాశం కనిపించట్లేదంటున్న హరగోపాల్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొందా? వరుసగా అటు కేంద్ర కమిటీ సభ్యులు ఈ సంవత్సరంలోనే దాదాపు 9 మంది వరకు కేంద్ర కమిటీ సభ్యులే చనిపోయారు అని అంటే నివ్వరపోవాల్సిన పరిస్థితి. ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ జరుగుతుంటే, మరోవైపు మావోయిస్టుల పేరుతో రిలీజ్ అవుతున్నటువంటి లేఖల్లో కూడా అనేక గందరగోళాలు. అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, చూస్తున్నాం మావోయిస్టు పార్టీల నుంచి ఒక లేఖ విడుదలైందంటే గతంలో ఒక సంచలనంగా ఉండేది. బట్ ఇప్పుడు ఒక లేఖ విడుదలవుతుంటే అసలు ఇది నిజమైన లేఖేనా, అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి నమ్మడానికే చాలాసేపు సమయం పడుతుంది. అసలు ఏంటి గందరగోళం, అసలు ఏం జరుగుతుంది? ఒకటి మాత్రము, వాళ్ళు శాంతి చర్చలు కావాలి అని వాళ్ళు ఒక డిమాండ్ ముందు పెట్టారు. దాని కొరకని మనము శాంతి చర్చలు జరిపిన వాళ్ళుగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రయోగం జరిగింది కాబట్టి ఆ అనుభవం మేరకు మనము శాంతి చర్చలు జరపండి, ఇంతకుముందు కూడా ఒకసారి శాంతి చర్చలు జరిగాయి మావోయిస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన అనేది మనం చెప్తున్నాం మొదటి నుంచి కూడా. రెండవది, సాధారణంగా శాంతి చర్చలు అని అన్నప్పుడు అవి ఎప్పుడూ కాల్పుల విరమణ నుంచి ప్రారంభమైంది. శాంతి చర్చలు జరగడానికి పరస్పర విశ్వసనీయత ఉండాలి. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఏర్పడడానికి మనం కూర్చొని మాట్లాడవచ్చు అనడానికి సరాసరి శాంతి చర్చలు వాళ్ళు ప్రభుత్వం పిలవడము వీళ్ళు రావడం జరగదు. సాధారణంగా అలా జరగదు. ఇప్పుడు కూడా శాంతి చర్చలు అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో మనం కూడా అన్నది ఏమిటంటే, శాంతి చర్చలు కావాలన్నప్పుడు వాళ్ళే అడిగారు కాల్పుల విరమణ నెల రోజులైనా కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము పార్టీగా కూర్చొని మా నిర్ణయం ఏంటో మేము చెప్తామని వాళ్ళు ప్రకటనలో స్పష్టంగా చెప్పారు. కానీ ప్రభుత్వం పిలిచేటువంటి ఆ మూడ్లోనే లేదు. వాళ్ళు ఒకే దారిలో వెళ్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అభయ్ పేరుతో మొదట విడుదల చేసినటువంటి లేఖ, ఆయుధాలు పక్కన పెడదాం, శాంతి చర్చలకు వెళ్దాం అంటూ ఒక ప్రకటన విడుదలైంది. అయితే ఇది ఆయన సొంత నిర్ణయం, ఇది పార్టీ నిర్ణయం కాదు, శాంతి చర్చలకు సిద్ధమే కానీ ఆయుధాలు పక్కన పెట్టేది లేదు అంటూ సోనును సస్పెండ్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు సమాచారం బయటకు వచ్చి ఆయన ప్లేస్లో వేరే వ్యక్తులు కూడా వచ్చారు. వేరే వ్యక్తులు వచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. అసలు ఈ గందరగోళం ఎందుకుంది? కేంద్ర కమిటీతో మాట్లాడిన తర్వాతనే ఒక లేఖ అనేటువంటిది విడుదలవుతుంది కదా. వాళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏదైనా బయటికి సమాజానికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడి ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఆయుధ పోరాటం కొనసాగిస్తాం కానీ శాంతి చర్చలు కావాలని అనడానికి రెండు పొసగవు. ఇక్కడ నాకు ప్రత్యేకంగా ఒక పౌర హక్కులకు చెందినవాడుగా మావోయిస్ట్ ఉద్యమం ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రశ్న కాదు. అక్కడ ఉండేటువంటి ఆదివాసీల యొక్క భవిష్యత్తు ఏమిటి? ఈ దేశంలో ఆదివాసులు 200 ఏళ్ళ నుంచి ఇప్పుడే కాదు 200 ఏళ్ళ నుంచి బిర్సా ముండా నుంచి పోరాటం చేస్తారు. పార్టీలో అంతర్గత యుద్ధం ఏమైనా జరుగుతుందా? అంతర్గతంగా ఏమైనా కుమ్ములాట్లు ఉండొచ్చు. ఇప్పుడు సాధారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పుడు పార్టీ కలిసే అవకాశం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పరిష్కరించుకుంటారు. మనం చేయగలిగిందల్లా శాంతి చర్చలు జరగాలి, ఆదివాసుల హక్కులు కాపాడాలి. సో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం ఉన్నా లేకున్నా వాళ్ళు ఆదివాసీలు వాళ్ళ హక్కులు పొందాలంటే, ఆదివాసీలు అయితే వారైనా వారి నుంచి వచ్చేటువంటి ఉద్యమాన్నైనా అటు ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదు. సో ఖచ్చితంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మొదట చర్చిస్తే ఎక్కడైనా కూడా శాంతి అనేటువంటిది నెలకొంటుంది. శాంతి కోసమే అందరం తప్పిస్తున్నాం కాబట్టి అది జరగాలంటే కేంద్రం నుంచైనా ఎక్కడి నుంచైనా పిలుపు రావాలి. ఈ ఏదైతే జరుగుతున్నటువంటి యుద్ధం ఇదంతా ఆగాలంటే మొదట అక్కడ ఉండేటువంటి ఎవరైతే అణచివేయబడుతున్నటువంటి వర్గాలు ఉంటే వారికి న్యాయం జరగాలి అనేటువంటిది ప్రొఫెసర్ హరగోపాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.